శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి డివిజన్ పరిధిలోని బోగోలు మండలం జువ్వలదిన్నె గ్రామం నందు ఫిషింగ్ హార్బర్ పనులను పరిశీలించిన రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, కావలి ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మరియు తదితర అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ మత్స్యకారు కుటుంబాలకు అండగా ఉంటుందని 6 నెలల వ్యవధిలో జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ పనులు పూర్తి చేస్తామని, మత్స్యకారుల కలను తెలుగుదేశం పార్టీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు నెరవేరుస్తారని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. తర్వాత వాళ్ళు మొత్తం వచ్చి ఫీజిబిలిటీ రిపోర్ట్ అవన్నీ అయ్యాక ఇటువైపు షిఫ్ట్ చేశారు. అప్పుడు కొంత యూటిలిటీస్కి ప్రపోజ్ చేసి ఇది లేట్ అవుతుంది ఫారెస్ట్ ఇక్కడ ఇవి అనేటువంటి దీన్ని ప్రపోజ్ చేశారు. ఇమ్మీడియట్గా ఇది వెళ్దామని If you procure this, we can lay the runway immediately. We can use all these parts as the commercial office. ఆ రోజు ఫిషింగ్ హార్బర్ అయితే మాత్రం నిర్మాణం చేపట్టిన పరిస్థితి ఉంది. అయితే ఈ రోజు బీసీ జనార్దన్ రెడ్డి గారితో కలిసి మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, మా సిఇఓ గారు, వారితోటి రవిచంద్ర గారు, స్థానిక శాసనసభ్యులు కృష్ణారెడ్డి గారు అందరితో కలిసి ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా నెల్లూరు జిల్లా ప్రాజెక్టుల పట్ల ఈనాటి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ప్రత్యేక శ్రద్ధ ఉంది. గతంలో అనేక ప్రాజెక్టులకి ఆయన చేతులతోనే మంజూరు చేసి శంకుస్థాపన చేయడం, కానీ గడిచిన 5 సంవత్సరాల్లో ఉన్నటువంటి ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి వల్ల ప్రారంభించినటువంటి ప్రాజెక్టులన్నీ కూడా నిలిచిపోయాయి. ఇవాళ ఆ ప్రాజెక్టులన్నీ పెద్ద ఎత్తున పనులు చేపట్టి పూర్తి చేయాలన్న సంకల్పం మా ప్రభుత్వానికి ఉంది. మా ముఖ్యమంత్రి గారి ఆదేశాలు కూడా అలాగే ఉన్నాయి. ఇవాళ జువ్వలదిన్నె ప్రాజెక్టు ఎప్పటిది? ఇది 2019-20 సంవత్సరాల్లో కృష్ణపట్నం పోర్టు వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఫిషర్మెన్కి అంతా డిస్ప్లేస్ అవుతారు. అక్కడ ఉన్న మత్స్యకారులకి ఆ యొక్క పనులు లేకుండా పోతాయని అంటే అప్పుడు జువ్వలదిన్నె హార్బర్ని తీసుకొని ఈ చుట్టుపక్కల గ్రామాలలో ఉన్నటువంటి మత్స్యకారులతో మిగిలిన ప్రాంతాల వాళ్ళకు కూడా న్యాయం చేయాలని ఈ ప్రాజెక్ట్ టేకప్ చేయడం జరిగింది. కానీ గతంలో 2019 గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఫౌండేషన్ వేసింది కూడా నాడు మత్స్యకారులకు జీవనాధారంగా ఏదైనా చూపించాలనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు చేయడం జరిగింది. దాదాపుగా 5 సంవత్సరాల కాలంలో ఇప్పటికీ చాలా పెండింగ్ పనులు ఉన్నాయి. ఏదైతే మత్స్యకారులకు వాళ్ళ చిరకాల కోరికైనటువంటి ప్రాజెక్టు త్వరలోనే 3 నెలల నుంచి 6 నెలల లోపల దీన్ని కంప్లీట్ చేసి మత్స్యకారులకు అందరికీ కూడా అంకితం చేయాలనేటువంటి సదుద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఆదేశం మేరకు వచ్చి తిరిగి రివ్యూ చేసుకొని ఇక్కడ ఉండేటువంటి ఇంకా నిలబడిపోయే పెండింగ్లో ఉండే పనులన్నింటినీ కూడా ఏ విధంగా కంప్లీట్ చేయాలి, ఇక్కడ ఇంకా కొన్ని కొత్త ప్రపోజల్స్ కూడా కలెక్టర్ గారు, స్థానిక ఎమ్మెల్యే గారు అందరూ కూడా చెప్పడం జరిగింది. మంత్రులందరూ కూడా వాటన్నిటికీ కూడా త్వరలోనే పరిష్కారం ఆలోచన చేసుకొని ఈ యొక్క ప్రాజెక్టును కంప్లీట్ చేసి స్థానికంగా ఉండేటువంటి ఫిషరీస్ అందరికీ కూడా మేము హ్యాండ్అవుట్ చేయడం జరుగుతుంది. ఇంకా ఏమైనా పెండింగ్ పనులు ఉంటే కూడా వాటిని కూడా తర్వాత చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. ఏది ఏమైనా గత ప్రభుత్వంలో చేసిన పాపాలు, వాళ్ళ నిర్లక్ష్యం వలన ఎప్పుడో 3 సంవత్సరాల కిందట కంప్లీట్ కావాల్సినటువంటి ప్రాజెక్టు కంప్లీట్ కాకుండా వాళ్ళ అశ్రద్ధ వలన నిలబడిపోయింది. ఏదైతే మా ముఖ్యమంత్రి గారు నాడు చంద్రబాబు నాయుడు గారు వేశారో ఆ ప్రాజెక్టు మళ్ళీ ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. వారి చిరకాల కాంక్ష, ఇక్కడ ప్రజలందరూ కూడా కాంక్ష ఉంది కాబట్టి దాన్ని నెరవేరుస్తున్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.